హాయ్ అండి. అయ్యప్ప స్వామి పడిపూజకి కలస బిందెలైతే వచ్చేసాయండి. ఈ కలస బిందెల్లో పసుపు, కుంకుమ వేసి పసుపు కొమ్ములు కట్టాలండి. మా అల్లుడు స్వామి పడిపూజ చేయించుకుంటున్నారు కదండీ! ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇలా జరుగుతున్నాయి. అలాగే దీపారాధన చేసుకోవడానికి ఈ కుందులు కూడా పట్టుకొచ్చారండి. ఇవి కలసం దగ్గర పెడతారు. ఒక్కో కలసం దగ్గర అటువైపులా ఇటువైపులా కూడా స్వాములు కూర్చుంటారు. పైన 18 మెట్లు కడతారు కదండి. 18 మెట్ల మీదకైతే ఈ కుందులతో దీపారాధన పెడతారు. 18 మెట్లకి అటువైపున ఇటువైపున ఈ దీపారాధన కుందులు పెడతారు. ఈ దీపారాధన కుందుల మధ్యలో కలశాలు ఏర్పరుస్తారండి. ఈ కుందులన్నిటిలోకి కూడా ఆవు నెయ్యే వాడాలండి. 15-20 కేజీల వరకు ఆవు నెయ్యి పడుతుంది. పడిపూజ చేయించుకునే వాళ్ళు ఉదయం నుండి కూడా ఏమీ తినకుండా ఉండాలండి, ఉపవాసం ఉండాలి. ఈ చెంబులైతే 18 కలశాలకి ఇలాంటి చెంబులు తెచ్చుకోవాలండి. స్వాములందరూ కూడా కలస బిందెలు పట్టుకుని ఊరేగుతూ వెళ్ళి గోదావరి నదిలో జలాలు అయితే తెచ్చుకుంటారు. సాయంత్రం అయ్యప్ప స్వామివారికి అభిషేకం ఉంటుంది కదా. పూజ వీడియో అంతా కూడా నా ఛానల్లోనే పెడతానండి, తప్పకుండా చూడండి.